హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం అరణ్యకుడు అనే బేతాళ కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు బూర్ల నాగేశ్వరరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు రాజకీయాలు వదిలేసి ఆటవిక పరిశ్రమలో పడితే వెనుకటికి అరణ్యకుడు అనే ఆటవికుడు రాజకీయాల్లో పడ్డాడు. శ్రమ తెలియకుండా నీకు అతని కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. చంద్రగిరి రాజు అమరపాలకుడంటే ఎంతలేసి రాజులకు సింహస్వప్నం. అతనితో యుద్ధం చేసి ఓడని రాజు లేరు. అతను అలా అజేయుడుగా నిలబడటానికి కారణం సేనలోని ఆటవిక దళాలు. ఈ ఆటవికులు కుదురు చంద్రగిరి రాజ్యంలోని కీకారణ్యంలోని వారు. ఇక్కడ ఆటవికుల స్థావరాలు ఉండేవి. వారికి ఒక నాయకుడు ఉండేవాడు. చంద్రగిరి రాజ్యం కోసం అతని ప్రజలు ఏం చెయ్యమన్నా చేసేవారు. అమరపాలకుడితో ఆటవిక నాయకుడు చాలా అన్యోన్యంగా ఉంటూ అతనికి ఏటా అటవీ సంపదతో పాటు మెరికల లాంటి యువకులను సైనికులుగా కూడా పంపేవాడు. వారితోనే అమరపాలకుడు తన ఆటవిక సైనిక దళాలను నిర్మించుకొని దాపుల ఉన్న ఒక్కొక్క రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకొని ఆ రాజుల నుంచి కప్పం పుచ్చుకుంటూ వచ్చాడు. ఇలా కొంతకాలం జరిగాక ఆటవికుల నాయకుడి కొడుకు అరణ్యకుడు తమ జాతికి తీరని ద్రోహం జరుగుతుందని అనుమానపడ్డాడు. ప్రతి ఏడు అమరపాలకుడు మనుషులు వచ్చి ఆటవిక సంపదను సేనలో చేరటానికి ఆటవిక యువకులను కప్పంలాగా పట్టుకుపోతారు. అతను తండ్రితో ఒకసారి వాదన వేసుకున్నాడు. మనం రాజుకు కప్పం ఎందుకు కడుతున్నాం? ఆయన మనల్ని ఎప్పుడు జయించాడు? మన సంపదను, మన యువకులను కొల్లగొట్టి మనల్ని దరిద్రులుగా, బలహీనులుగా ఉంచే అధికారం రాజుకి ఎలా వచ్చింది అని అడిగాడు. అరణ్యకుడి తండ్రి నవ్వి, రాజు వద్ద ఉన్న ఆటవిక దళాలు మనవి కావా? రాజు బలం మన బలం కాదా? రాజు మనవాడుగా ఉండగా మనకేమి? మనల్ని ఎవరైనా కన్నెత్తి ఏలెత్తి చూపగలరా అన్నాడు. నువ్వు పొరబడ్డావు నాన్న. రాజు బలం మన బలం కాదు. మన బలమే రాజు బలం. మన దళాలు లేకపోతే రాజు ఇన్ని దేశాలు జయించగలుగునా? నువ్వు నేను స్వతంత్రం కాదు, సామంతులం. రాజు మనుషులు వచ్చి కప్పం అడిగినప్పుడు మనం ఇవ్వమని నిరాకరిస్తే అప్పుడు కానీ నీకు నిజం తెలియదు అన్నాడు అరణ్యకుడు. ఆటవిక నాయకుడు చాలాసేపు ఆలోచించుకొని ఆటవికుల సభలో తాను నాయకత్వం వదులుకుంటున్నానని, ఇక నుంచి అరణ్యకుడు నాయకుడవుతాడని, అందరూ అతని ఆజ్ఞలు పాటించవలసి ఉంటుందని ప్రకటించాడు. తర్వాత కొద్ది రోజులకే రాజు మనుషులు వచ్చి ఏటా రాజుకు పంపే వెదురు బియ్యము, చందనపు చెక్కలు, పులి చర్మాలు, ఏనుగులు, 25 మంది యువకులను తీసుకుపోతామన్నారు. అరణ్యకుడు వాళ్ళతో ఇలా స్పష్టంగా చెప్పాడు. మేం మీకు కప్పం కట్టవలసిన అవసరం లేదు. చంద్రగిరి రాజ్యం మీది అయినట్టే మాదీను. మేం స్వతంత్ర జీవులం. కానీ మా యువకులందరూ మీ సైన్యంలో చేరి ఉన్న కారణం చేత చాలా దుర్భరులమై ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితికి వచ్చాం. ఇక మీదట ఈ ఏర్పాటు సాగదు. మా ఆటవిక దళాలు మాకు తిప్పి పంపమని రాజుగారికి చెప్పండి. అటవీ సంపద ఆటవికులది. రాజుగారికి దారిద్ర్యం సంప్రాప్తమైతే మా సంపద మీద ఆధారపడవచ్చు. అలాగే రాజ్యానికి శత్రుభయం కలిగినప్పుడు కూడా మా సైనిక దళాలు దేశ రక్షణకు పోరాడతాయి. ఈ విషయం నేను రాజుగారికి హామీ ఇస్తున్నాను అన్నాడు. రాజుగారి మనుషులు వెళ్ళి మర్నాడు రాజుగారి నుంచి అరణ్యకుడు ఇలా తాకీదు వచ్చింది. ఆటవికులు స్వతంత్రులు కారు. అమరపాలకుడు ఏరుబడిలో ఉన్నవాళ్ళు. ఆనవాయితీ ప్రకారం అటవీ సంపద 2 రోజుల్లోగా చేరని పక్షంలో సేనల్లో ఉన్న ఆటవిక దళాల వాళ్లను ఖైదీలో పెట్టి తిండి పెట్టక మార్చి చంపడం జరుగుతుంది. ఆటవికుల స్థావరాలు నేలమట్టం అవుతాయి. ఇది విని అరణ్యకుడికి ఆశ్చర్యం కలిగింది. అతను రాజదూతలతో, మేము రాజుగారి సామంతులం కాము. మమ్మల్ని రాజుగారు గెలిచిన మీదట ఎవరికెవరు సామంతులో తేలిపోతుంది. కప్పం కట్టేది లేదు అని చెప్పాడు. అతను ఒక విధంగా అంచనా వేసి యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఆ అంచనా ఏమిటంటే రాజు తమ గూడెం మీదికి తమ ఆటవిక దళాలను పంపితే వాళ్లను తిరిగిపోకుండా చూసుకుందామని. కానీ అలా జరగలేదు. గూడెం మీదికి వచ్చిన సైనికుల్లో ఆటవికులు ఒక్కడూ లేడు. ఈ సైనికులకు ప్రచండ యుద్ధంతో ఆటవికులను తుదముట్టించారు. చాలామంది బందీలుగా చిక్కారు. యుద్ధానికి ఆటవిక దళాలు రాలేదేం అని అరణ్యకుడు అడిగితే పట్టుబడిన సైనికులు వాళ్ళంతా ఖైదీలో ఉన్నారు అని చెప్పారు. రాజుగారి తాకీదు విన్నప్పుడు కలిగిన అనుమానం అరణ్యకుడిలో మరింత బలపడింది. అతను కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి అతనికి తోడ్పడింది.
కొందరు దొంగలు కీకారణ్యంలోకి ఒక మీనాతో సహా పోతూ ఆటవికుల కంటబడ్డారు. దొంగలకు ఆటవికులకు పోరాటం జరిగి దొంగలంతా పట్టుబడ్డారు. మీనాలో ఉన్నది రాజకుమార్తె. దొంగలు నిజంగా దొంగలు కారు. అరణ్యకుడు చిత్రవద చేస్తానని భయపడితే నిజం బయట పెట్టారు. రాజుగారి ఏకైక సంతానమైన కుమార్తెను అరణ్యంలోకి తీసుకుపోయి చంపమని మంత్రి వారిని వినియోగించాడట. అరణ్యుడికి ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. అతని అనుమానం రూఢి అయిపోయింది. అతను మంత్రి పంపిన వారితో రాజకుమార్తె సంగతి చూసుకునే బాధ్యత నాది. ఆమె ఇక మా గూడెం మనిషి అనుకోండి. పోతే మీరు నాకు శుభవార్త తెచ్చారు గనక మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. నాది మంత్రి గారిది ఒకే ఆశయం. ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టడానికి నేను సిద్ధమే. నాతో సంప్రదించడానికి ఆయన ఒక్కసారి రమ్మనండి. మా మధ్య ఒప్పందం జరగటం ఆయనకు నాకు కూడా లాభం అన్నాడు. ఈ మాట తెలుస్తూనే మంత్రి అరణ్యకుడిని చూడవచ్చాడు. అరణ్యకుడు మంత్రిని చంపేసి రాజకుమార్తెను వెంటబెట్టుకొని రాజును చూడబోయాడు. రాజకుమార్తె అపహరణము, మంత్రి చావు గురించి విని రాజు ఎంతో నొచ్చుకొని, మీ ఆటవికులు నాకు ఎన్నో విజయాలు చేకూర్చి పెట్టారు. అవన్నీ ఒక ఎత్తు. నువ్వు నన్ను ఒంటరిగా పెద్ద కుట్ర నుంచి కాపాడటం ఒక ఎత్తు. మంత్రి ఏమి చేస్తున్నది నేను సరిగా గమనించక పరిస్థితి విషమించి ఇంతవరకు తెచ్చుకున్నాను. మీ ఆటవికులు నాకు సామంతులని నేను ఎప్పుడూ అనలేదు. మీ తండ్రి నాపై గల ప్రేమ కొద్దీ మీ సంపద యువకులను నా వశం చేస్తూ వచ్చాడు. దాన్ని నువ్వు వ్యతిరేకించావంటే అది నీ తప్పు కాదు. మీ ఆటవిక సైనికులను మంత్రి చెరలో పెట్టించడం కూడా నాకు నిజంగానే తెలియకుండా జరిగింది. వారిని తీసుకుపో అన్నాడు. లేదు మహారాజా, వాళ్ళను మీ వద్దనే ఉండనివ్వండి అని అరణ్యకుడు రాజు వద్ద సెలవు పుచ్చుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అమరపాలకుడు పంపిన తాకీదు విని అరణ్యకుడికి కలిగిన అనుమానం ఏమిటి? తమ గూడెం మీద దాడి జరిగిన మీదట అది ఎందుకు బలపడింది? రాజకుమార్తె ఉదంతంతో అది ఎలా రూఢి అయింది? తనలాగే మంత్రి కూడా రాజు పతనం కోరుతున్న సంగతి ఎలా తెలిసింది అతనికి? తెలిసినవాడు మంత్రిని పిలిపించి ఎందుకు చంపాడు? అంతా అయినాక అరణ్యకుడు తండ్రి నాటి ఆనవాయితీని పూర్తిగా ఎందుకు ఆమోదించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు తన తండ్రి రాజు పట్ల స్నేహంతో గాక వర్తించాడనుకోవడంలో కొంతవరకు అరణ్యకుడు పొరపాటు పడ్డాడు. కానీ ఈ పొరపాటుకు కారణం లేకపోలేదు. రాజు మనుషులు కప్పంలాగా పట్టుకుపోతున్నది అతను సహించలేక తాను నాయకుడు కాగానే దాన్ని నిరాకరించాడు. రాజు ఏం చేస్తాడో దాన్ని బట్టి తండ్రి వైఖరి నిజమో కాదో తెలుసుకుందామని అతని ఉద్దేశం కావచ్చు. కానీ రాజుగారు ఈ కప్పం కోసం ఆటవిక దళాలను ఖైదీలో పెట్టి తిండికి మార్చి అంటాడని అతను కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఆ దళాలను చంపుకోవటం కన్నా రాజుకు ఆత్మహత్య ఉండదు. అందుచేత అది రాజుకు పంపిన సందేశమేనా అని అతనికి సందేహం కలిగింది. ఆటవిక సైనికులు చెరలో ఉన్నారని మంత్రిని పంపిన మనుషులు చెప్పినా ఇది మంత్రి ఆలోచననే అతను రాజును నాశనం చేయటానికి ఎత్తువేస్తున్నాడని అరణ్యకుడు స్పష్టంగా గ్రహించాడు. తన సందేశం విని ఎప్పుడైతే మంత్రి వచ్చాడో అప్పుడు అతను రాజద్రోహి అని తేలిపోయింది. తరువాత అరణ్యకుడు మంత్రిని చంపి రాజును తన సైనికులను రక్షించమని తన తండ్రి అమలు జరిపిన ఆనవాయితీ ఆమోదించటం తప్పక ఇంకా చేయగలనని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ధన్యవాదాలు. ఇక మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం, మరిన్ని మంచి టేస్టీ వంటల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.